డానియేల్ చాప్టర్ 8 చాలా ఇంట్రెస్టింగ్ అయిన చాప్టర్. చాలా స్వారస్యమైన విషయాలు కలవు. ఇంకా చెప్పాలంటే ట్రెషర్స్ చాలా ఉన్నాయి. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. డానియేల్ చాప్టర్ 8ని చూస్తుంటే కొంచెం వ్యత్యాసంగా ఉంది. పలు ప్రాఫెసీస్ దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు. అయితే డానియేల్ చాప్టర్ 8లో ఒక పార్ట్ ఏ, ఒక పార్ట్ బి అని అనిపిస్తుంది. ఈ డానియేల్ చాప్టర్ 8ని మనం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మీరెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. అది అనేక మంది నాతో చెప్పిన విషయం. ఈరోజు మీరు చెప్పలేదు. డైమెన్షన్స్, తెలిసిన విషయం తెలియని తెలియని కోణం కోణాలు. అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురిని కలిసినప్పుడు వారు చెప్పారు, అనేక విషయాలు చదివినట్టుగానే ఉన్నాయి, కానీ తెలియని విషయాలు అనేకము అర్థం చేసుకున్నామన్నారు. అందులో ఏంటంటే, ఇప్పుడు డానియేల్ 8ని మనం తీసుకున్నట్టయితే, ఫరోకి ఒకే విషయాన్ని దేవుడు రెండుసార్లు తెలియజేస్తాడు. ఐగుప్తులో ఏర్పడేటువంటి కరువును గూర్చి. అదెందుకు రెండుసార్లు తెలియజేశాడు అన్నందులకైన కారణాన్ని అడిగితే, త్వరలో అవి సంభవించబోతున్నవి కాబట్టి అన్నట్టుగా యోసేపు అక్కడ తెలియజేస్తాడు. వచ్చే 7 సంవత్సరాల్లో జరగబోతుంది. అందువల్ల దేవుడు రెండుసార్లు చెప్పాడు. అదేలాగా యేసుక్రీస్తు పలుచోట్ల మీతో చెప్తున్నాను అనేందుకు నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్న మాటకు ఎంతో ఒక డిఫరెన్స్ని మనం చూడగలం. వెరీ అందులకు ఒక కారణముంది. అది త్వరగా సంభవించబోతుంది, లేక అది ఎంతో ఇంపార్టెంట్ అని అర్థం. ఎందుకిది చెప్తున్నానంటే, దానియేలుకు బయలుపరచబడిన దర్శనం ఉంది కదండి, ఇదొచ్చి రెండవ ట్రిప్ చెప్పేది. అవును, అదే మ్యాటర్. రెండో ట్రిప్ అదే మ్యాటరు రెండవసారి వేరే విధంగా చెప్పేది. అక్కడ 4 విధాలైన మృగాలు 7వ అధ్యాయంలో చూశాము కదండి. ఆ సింహము, ఎలుకబంటి, చిరుతపులి అని చూశాము. ఇక్కడొచ్చి మనం మేకపోతును సాదృశ్యంగా చూస్తున్నాం. అయితే యాక్చువల్గా ఇది చెప్తున్నప్పుడు దానియేలు ఎక్కడో ఉన్నాడని మనం కాస్త చూసినట్లయితే, ఆ రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగాను. తర్వాత మెడో పర్షియన్ సామ్రాజ్యం వస్తుంది. బెల్షస్సరు రాజ్య అంతములోనే కోరెషు వస్తాడు. అది మనము ముందుగానే చూసేశాం. అప్పుడు తర్వాత సామ్రాజ్యం మాదియ పారసిక సామ్రాజ్యం వస్తుంది. అలా వస్తున్నప్పుడు జరగబోయే సంభవం దీని తర్వాత ఇమ్మీడియట్గా జరిగేది, దీని తర్వాత అదే వస్తుంది. ఇప్పుడు నెబుకద్నెజరుకు తెలియజేయబడింది లోకాంతం వరకు ఉండేది. ఈయనకొచ్చి ఈ చోట దేవుడు చెప్పేదొచ్చి నెక్స్ట్ జరగబోయే సంభవాన్ని. సో నెక్స్ట్ రాబోయే సామ్రాజ్యం ఏదంటే మెడో పర్షియన్. వారిని వేరే విధంగా బయలుపరుస్తున్నాడు దేవుడు. శీఘ్రముగా జరగబోయే సంభవాలుగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఈ 8వ అధ్యాయం వస్తుంది. ఇందులో మీరు చూసినట్లయితే మెడో పర్షియన్ సామ్రాజ్యాన్ని, వీరందరినీ ఒక మేకపోతులాగా మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 8వ అధ్యాయాన్ని మనం ఎలా చదవగలమంటే 2 పార్ట్లుగా మనం విభజించవచ్చు. ఒకటి 2వ వచనం నుండి 7వ వచనం వరకు దీన్ని మనం చూడొచ్చు. తర్వాత 8వ వచనం నుండి మిగతాది మనం తీసుకోవచ్చు. ఎందుకని అడిగినట్లయితే, ఇక్కడొచ్చి బైబిల్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైన లెక్క ఇందులోకి వస్తుంది. అది ఏం లెక్క అని అడిగితే, ఇప్పుడు మెడో పర్షియన్ సామ్రాజ్యం వస్తున్నట్టుగా తెలియజేయబడింది కదా. ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, అదే ఇక్కడ పొట్టేలు, ఒక కొమ్ము గలది. అలెగ్జాండర్ని గురించి తర్వాత చూడగలం. సో అది ముగిసిన వెంటనే చూస్తే న్యాయ తీర్పు వస్తుంది అంటాడు. స్ట్రైట్గా న్యాయ తీర్పు వస్తుంది అంటున్నాడు. తర్వాత రోమ సామ్రాజ్యం రావాలి, ఆ తర్వాతే న్యాయ తీర్పు రావాలి. బట్ ఈ స్థలంలో చూసినట్లయితే దీని తర్వాత చెప్పబడింది దేవుడు రాత్రింబగళ్ళు ఇటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. రోమ సామ్రాజ్యాన్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తాడు. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఈ 8వ అధ్యాయంలో రెండు సామ్రాజ్యాలను గురించి మాత్రమే మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చేది, దీని తర్వాత వచ్చేది మెడో పర్షియన్ అండ్ గ్రీక్, ఈ రెండింటిని గురించే మాట్లాడతాడు. అయితే ఈ రెండింటిని గురించి మాట్లాడేప్పుడు అతడు చెప్పేటువంటి విషయాలు ఎక్స్ట్రాడినరీ, దేవుడు తనకు బయలుపరిచినవి. అదే మనం ఇంతకుముందు కూడా నమోదు చేసి ఉన్నాం. ఒక ఎంతో ప్రసిద్ధి చెందిన చరిత్ర రచయిత చెప్తున్నాడు, దానియేలు కాక మిగతావారు ప్రవచించిన ప్రవచనాలలో వారు చెప్పిన విధానానికి దానియేలుకు బయలుపరచి చెప్పబడిన దానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఏంటని అడిగినట్లయితే, చిన్న చిన్న విషయాలను కూడా అక్కడెంతో చక్కగా నోట్ చేసి దేవుడు తెలియజేశాడు. మిగతావారు జనరల్గా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేనొచ్చే సిరియాలో ఉన్న దమస్కును నేను కాల్చివేస్తాను అని మొత్తముగా చెప్తాడు. అయితే ఇందులో చెప్పేటప్పుడు అలాగ చెప్పడు, స్పెసిఫికేషన్గా. ఇంకా చెప్పాలంటే యెషయాకు, ఇర్మియాకు ఇలా బాబిలోన్లో ఇలా జరుగుతుందని చెప్పి థాట్ అక్కడే ఇస్తున్నాడు, అక్కడే ఇచ్చేశాడు. అయితే ఇక్కడ డీటెయిల్గా అవునది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరొస్తారు, డానియేలుకి తెలుస్తుంది. ఆ స్క్రోల్స్ తీసుకుని వస్తున్నాడు కదా తను. అన్నిటిని కూడా తీసుకొచ్చి ఆయన పరిశోధించి చూస్తాడు. వెనుక చూస్తే ఈ దినమున ఇలాగుంది, ఇవన్నీ ఇలాగున్నాయని లెక్క కట్టి చూస్తాడు. సో ఆ స్థాయికి ఒక డీటెయిల్డ్ ప్రాఫెసీ ఇందని చెప్పచ్చు. అది మాత్రం కాదు, ఇటువంటి ఒక డీటెయిల్డ్ ప్రాఫెసీ ఇలాగిచ్చేప్పుడు ఆ చరిత్ర రచయిత ఏం రాస్తున్నాడంటే, ఇంత డీటెయిల్డ్గా ఒక ప్రాఫెసీ చెప్పగలమా, నాకు సందేహంగా ఉందంటున్నాడు. ఎందుకు చెప్పలేము, చెప్పినవాడు దేవుడు.
అది చెప్పి ఉన్నాడు అన్నందులకైనా ప్రూఫ్ లభించింది. ఎందుకంటే ఆ అలెగ్జాండర్ పరిపాలన రాకముందే ఇది చెప్పబడింది. అంటే బెల్షస్సరు బాబిలోన్ యొక్క లాస్ట్ పీరియడ్లో, ఇంకా చెప్పాలంటే ఒక 7th సెంచరీలోనే ఇది జరుగుతుంది. అటు తర్వాత 538 ఏడీలోనే మెడో పర్షియన్ గవర్నమెంట్ వస్తుంది. సో ఆ 538 ఏడీకి 7th సెంచరీకి మధ్యలో జరిగే సంభవమే ఇది. సో అప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పబడింది అన్నట్టయితే నాకెంతో ఒక సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే, ఎన్నో పుస్తకాలు ఒక ఒక 1000 సంవత్సరాల క్రితమే రాసిన పుస్తకం కానివ్వండి, ఈనాడు అది ఒక చదివే శైలిలో లేదు, చదివేలాగుండదు. ఆనాడున్నటువంటి లాంగ్వేజ్కి ఈనాడున్న లాంగ్వేజ్కి అది చదవలేం. ఇంకా చెప్పాలంటే ఆనాడున్నటువంటి సంస్కృతి, ఆనాడున్నటువంటి మానవజాతి శైలిని ఈనాటికి మనం దాన్ని సరిపోల్చి చూడలేం. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఈ విషయాన్ని మనము వారికి అర్థమయ్యే రీతిలో చెప్దాం. కింగ్ జేమ్స్ వర్షన్ ఉంది కదండి. అవును. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ ఈనాడున్నటువంటి జనరేషన్ వరకు చదవడానికి కష్టంగా ఉంది. అందువల్ల న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అనేది తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఆ రోజు యూజ్ చేసిన లాంగ్వేజ్ వచ్చి దో దై ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కదండి. అవును. అప్పుడు ఈనాటి జనరేషన్కి అదేం చేస్తుంది, కనెక్ట్ కనెక్ట్ అవ్వదు. అందువల్ల న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని మనం ఒక అప్డేటెడ్ వర్షన్ తెస్తున్నాం కదా. అప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఒక అప్డేటెడ్ వర్షన్ ఎలా రాయగలరు ఈ రోజున్న వారికి? అర్థమయ్యేలా. ఈనాడున్న ప్రజలకి కూడా అర్థమయ్యే రీతిలో విత్తువాడు బయలుదేరాను. కాని ఆనాడు రాసినప్పుడు ఎలా న్యాయంగా రాసి ఉండాలి? ఆ తాటే వేరేలాగా ఉండాలి కదా. ఇంకా చెప్పాలంటే క్రైస్ట్ చెప్పిన అన్ని పారబుల్స్ కూడా ఈ రోజుకి వర్ధిల్లేలా ఉన్నాయి. అంటే ఈరోజు మనం కూర్చొని చూసేప్పుడు ఈ రోజున్న తరం వారికి ఎలా మీరు ఒక 20 తరముల వారికి వచ్చి మీరు ఎలా వారికి అర్థమయ్యే రీతిలో రాయగలరు? అవునా? అవును. 100 సంవత్సరాల క్రితం రాసిన ఒక సైన్స్నే, ఒక లానే ఇప్పుడున్న వారు ఏం చెప్తారంటే, ఆ రోజు అతను మిస్టేక్గా రాశాడు, దీన్ని కొంత మాడిఫై చేసి రాస్తానన్నారు, అప్డేట్ చేయాలి అని చెప్తారు. అన్నిటికీ అప్డేషన్ ఉంది, లాంగ్వేజ్కి కూడా అప్డేషన్ అనేది ఉంది. ఈ మాటలన్నీ కూడా క్రొత్తగా ఇప్పుడు లాంగ్వేజ్లో చేరుస్తున్నామంటారు. ఎలా ఒక 2000 సంవత్సరాలుగా అప్డేటెడ్గానే ఒక బుక్ ఉంటుంది? ఈనాడు మాత్రమే కాదు, ఇక్కడ రానున్న జనరేషన్ కూడా అవసరమైంది. ఒకవేళ మనిద్దరము ఇది చదువుతూ ఉన్నాం, ఎంత గొప్ప సైంటిస్టులందరూ కూడా కూర్చుని ఈనాడు దీన్ని ధ్యానిస్తున్నారు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈనాడును నిన్న ఒక ఫ్రెండ్తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్ చెప్పాడు, నోవాహ్ కాలంలో ఫ్లడ్ ఉంది కదండి. అవును. సైన్స్లో నోవాహు ఫ్లడ్ లేకుండా మీ వల్ల ఏది కూడా మీరు ఏం చేయలేరంటే రివీల్ చేయలేకపోతారు. లేకపోతే సైన్స్ ఆ స్థలంలో ఏం చెప్తుందని అడిగితే ఆ అసంప్షన్కి వెళ్ళిపోతుంది. ఆ జలప్రళయాన్ని కన్సిడర్ చేస్తే ఆ అసంప్షనే లేకుండా మీరు దానికి ఒక రిజల్ట్ ఇచ్చేయచ్చు. ఉదాహరణకు ఒక డైనసర్ వచ్చి తన గుడ్డును ఒక చోట పాతిపెట్టి అలా ఉంచి ఉన్నది పరిశోధనలో తేలి ఉంది. ఎందుకు డైనసర్ గుడ్డు అలా పాతిపెట్టి ఉంది, ఎందుకు పాతిపెట్టింది డైనోసర్ అనే ఒక రీసెర్చ్ జరిగింది. అప్పుడు సైన్స్ వల్ల దాన్ని కనిపెట్టలేకపోయింది. అప్పుడు సాధారణంగా మీరు చూసుంటారు, వర్షం వస్తుందంటే చీమ అన్నిటినీ తీసుకెళ్లి ఏం చేస్తుంది, ఒక సేఫ్ అయిన స్థలంలో కూర్చోపెడుతుంది. ఇప్పుడు పక్షులన్నీ కూడా వర్షం రాకముందే అన్నిటిని గూడులో ఉంచుకుంటుంది. అదేలాగా ఒక గొప్ప వర్షం వస్తుంది, ఫ్లడ్ వస్తుందని గ్రహించడం వల్ల ఇవన్నీ తీసుకెళ్లి ఏం చేసిందంటే ఆ గుడ్లని ఒక దగ్గర పాతిపెట్టింది, అంటే భద్రంగా పెట్టి ఉంచింది. ఈ యొక్క సమాధానము నోవాహు ఫ్లడ్ లేకుండా దొరకదు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఒక ఫ్లడ్ వస్తేనే ఇలాగ చేయగలం, అన్ని డైనోసరస్ తీసుకెళ్లి పాతిపెట్టడం అనేది. ఈరోజు సైన్స్ ఏం చెప్తుంది, ఇన్ని గుడ్లు ఒక దగ్గర పాతిపెట్టి ఉన్నాయంటే అప్పుడొచ్చి పలు మిలియన్ సంవత్సరాల క్రితముగా అని వెళ్ళిపోతారు అలాగా. ఎందుకంటే వారికి ఫ్లడ్ ఆధారం లేకపోవడం వల్ల. ఇప్పుడు రీసెంట్గా ఒక రీసెర్చ్లో చూశాం. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ వచ్చి 2000 సంవత్సరాలకు కాదు, 4000 సంవత్సరాల క్రితమే అప్డేటెడ్ వర్షన్గా రాయబడింది. ఈ రోజున్న సైన్స్ కూడా మారుతూనే వస్తుంది. వారి యొక్క థీసిస్ ఇస్తున్నప్పుడు, థీరీస్ బయటపెడుతున్నప్పుడు పోయిన దానికి ఇలాగుండింది, ఆ సమీపంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన దానికి మరొకరు చెప్పిన దానికి చిన్న వ్యత్యాసం ఉంది, అయినా వారు కొలిక్కి రాకుండా మాట్లాడతారు. అది మనం ఇలాగ తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు అని మాట్లాడుతున్నారే తప్ప, అయితే బైబిల్లో మీకు ఆ కాంట్రవర్సీయే రాదు. 2000 ఇయర్స్ 4000 ఇయర్స్ ఏం చెప్పారు, ఈనాటికి అందులో ఏ మార్పు లేదు. నేను అప్డేట్ చేయలేదు, మోడిఫికేషన్ చేయలేదు, ఏది కూడా చేయలేదు. అప్పుడు ఏమి ఇవ్వబడిందో ఇప్పుడున్న అదే ఉంది. ఆనాడున్న హీబ్రూ లాంగ్వేజ్కి ఏమిచ్చారో ఈనాటి హీబ్రూ లాంగ్వేజ్కి అలాగే ఉంది. ఆనాటి గ్రీక్ వారికి ఏం రాయబడిందో ఈనాటికి అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఫ్యూచరిస్టిక్గా ఉంది. అదే ఒక గొప్ప విషయం కదండి ఇందులో. అదే నేను చెప్పదలిచాను. సో ఈ విధంగా ఒక వైడ్గా
ఒక ఫ్యూచర్ ఆస్పెక్ట్తో ఒక బుక్కు రాయగలరా అని అడిగితే అది జరగనే జరగదు, ఒక్క బైబిల్ తప్ప. ఇందులో నాకే ప్రశ్న వస్తుందంటే, సరే దేవుడు రాశాడు, రివీల్ చేశాడు. అయితే దీన్ని పొందుకోవడానికి కొన్ని క్యారెక్టర్స్ దేవుడు మరి ఇంకా చెప్పాలంటే మనం ఆ లెవెల్‌కి పోవాలి. ఆ డైమెన్షన్ అని చెప్తాం కదా! తెలిసిన విషయంగా ఉంది. అయితే తెలియని కోణంలో నేను ఎలా కనుగొనాలి అని అన్నప్పుడు దానికొక స్పిరిచ్యువల్ 2 విషయాలు ఇందులో మనము, ఇది నా యొక్క వ్యూ అనుకోండి. 2 విషయాలు ముఖ్యము. ఒకటి, గాడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనాన్ని అంగీకరించుకునే ఒక స్థాయికి మీరు కొంచెమైనా అప్డేట్ అయి ఉండాల. ఉదాహరణకు మీకు చెప్తున్నాను. 9వ అధ్యాయంలో వచ్చి ఒక మిడత ఎగురుతుందన్న విషయం చెప్తాడు. ఆ మిడతను గూర్చి చెప్పి ఇలాగంటాడు, నేను చెప్పేది ప్రకటన గ్రంథము నుండి, మిడతలు భూమి మీదికి వచ్చెను అని చెప్తూ 4వ వచనములో 3-4 వచనాల్లో 5వ వచనం నుండి ఆ మిడతను గూర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ మిడతను చూడ్డానికి ఒక మనిషిని పోలి ఉంది, తలపైన ఉన్న వెంట్రుకలు ఎగురుతూ ఉన్నాయి, తర్వాత సౌండ్ వచ్చి రథాలు పరిగెత్తే సౌండ్గా ఉంది, తర్వాత వచ్చి దీన్నెందుకు అతడు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది? మిడతంటే మిడతగా చెప్పి వదిలేయచ్చు కదా. అప్పుడతను చూసేదేంటంటే మిడతను పోలి ఉంది కాని మిడత కాదు. ఈనాటికి పోలుస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్ అలా తీసుకోండి. మిడతను ఒక ప్రక్క ఉంచుకోండి, హెలికాప్టర్ను ఒక ప్రక్క, వార్ హెలికాప్టర్ని, రెండింటినీ చూడండి, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఈ యొక్క అంగీకరించగలిగిన ఒక అండర్స్టాండింగ్ స్థాయిలోకి ఒక వ్యక్తి రావాలి, ఆ కాలఘట్టానికి రావాలి. అప్పుడే ఆ ప్రాఫెసీని అతను అర్థం చేసుకుని రాయగలడు. ఒక వాక్య భాగములో వీధులలో రథములు అవి కుడి ప్రక్కగా ఎడం ప్రక్కగా వెళుతున్నాయని చెప్పి, రోడ్లో రథం ఎలాగెళ్తుందట ఉంది, బైబిల్లో ఉంది. ఎలా వెళ్ళింది? రైటు లెఫ్ట్గా వెళుతూ ఉందట. ఏ కాలంలో రథాలు రైట్ లెఫ్ట్లో వెళ్తుండయి మీరు చెప్పండి? ఇప్పుడే మనకి రైట్లోనూ లెఫ్ట్లోనూ బండ్లు వెళ్తూ ఉన్నాయి. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్, వాళ్ళకి రైట్ హ్యాండ్. ఇది ఏనాటి బైబిల్? ఆనాటి కాలానికి ఆ బయలుబాటును స్వీకరించే స్థాయికి వారేం కావాలి? అప్డేట్ కావాలి. ఇదే ప్రాఫెసీని మీరు కయ్యూను కాలంలోనో హేబేలు కాలంలో ఇవ్వబడి ఉంటే వాళ్ళు అర్థం చేసుకుని ఉండేవారు కాదు. సో దేవుడు ఏ కాలంలో ఇస్తే మనం ఆస్వాదం చేసుకోగలం. ఇది వరల్డ్లీగా నేను చెప్తున్నాను. స్పిరిచువలీ హెవెన్ మిమ్మల్ని మొదటిగా నమ్మాలి, ఆ స్థలానికి రావాలి, ట్రస్ట్ చేయాలి మిమ్మల్ని. ఇప్పుడు ఆరంభంలో మీరు ఒకటి చెప్పారు, ఇదొచ్చి డానియల్కి దేవుడు ఇస్తున్నాడని చెప్పి. డానియల్కి ఇస్తున్నాడు, ఎవరి దగ్గర చెప్పొద్దంటే మీరు చెప్పకుండా ఉంటారా? మీకొక ట్రెషర్ని చెప్పాడు. మానవ నైజం చూడండి, ఏదైనా వింటే అది ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది, కొంచెం షేర్ చేయాలని అనిపిస్తుంది. అది ఒక ముఖ్యమైన సంగతి తెలుసుకుంటే ఇంకా అవును క్లోజ్గా ఉండేవారితో షేర్ చేయాలనిపిస్తుంది. ఒకరోజు ఏదో ఒకటి ఇది సక్సెస్ అయింది, మీరు ఫోన్ చేసి బ్రో ఇది సక్సెస్ అయిందని మీరు చెప్పారు. ఎందుకు అది చెప్పాలి? దాని రీజన్ వచ్చి ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలని ఇష్టపడుతున్నాం కదా. ఇది మానవ నైజము, మన ఆత్మలో ఉండే స్వభావం. అదే గాస్పెల్కి దేవుడు యూజ్ చేస్తున్నాడు. అయితే ఇంతటినీ చెప్పి 12వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు డానియల్తో, ఏది ఎవరికి చెప్పొద్దు, సీల్ చేసి పెట్టమంటాడు. అప్పుడు ఎందుకు మీరు నాకు ఇచ్చారు? చివరి కాలంలో ఇది యూస్ అవుతుంది, అప్పుడు వారెవరికన్నా ఇచ్చి ఉండొచ్చు కదా. నీ దగ్గర ఇచ్చిందని నీవు సీల్ చేసి పెట్టు. బట్ అంతవరకు ట్రస్ట్ కలిగి ఉన్నాడు. నేను చెప్పింది అతడు వింటాడు, ఎవరికి చెప్పొద్దంటే అతడు చెప్పడు. సంసోన్ దగ్గర చెప్పొద్దన్నాడు, చెప్పాడు కదా. ట్రస్ట్ చేయకుండా అయిపోయింది కదా. అదే చెప్తున్నాను, ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ నన్ను పరలోకం మొదటిగా నమ్మాలి. ఇతని దగ్గర చెప్పితే ఇతడు బయట చెప్పడు, ఇతనితో చెప్పమంటే చెప్తాడు. దేవుడు కొన్ని వెళ్ళి చెప్పమంటాడు, అది మీ వల్ల చెప్పలేదు. అవును, వారిని గుర్చి ఇర్మియాతో చెప్తాడు, అది 26వ అధ్యాయంలో ఉంటది. నీవు వెళ్ళి మీరీలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను అని చెప్తాడు. చెపితే కొడతారు. ఏంటి ఈ మందిరము షిలోహు వలె పాడైపోతుందా, శిథిలమైపోతుందా అని చెప్పి లాగి ఇస్తారు. ఇతనికి తెలుసు అక్కడ చెప్తే వారు కొడతారని. ఇది చెప్పమని చెప్పబడితే నేను చెప్పలేను, ఎందుకంటే కొన్ని విషయాలు అలాగున్నాయి. కొన్ని విషయాలు చెప్పొద్దంటాడు, మనం చెప్పేయాలనుకుంటాం. అక్కడ మనల్ని పరలోకం ట్రస్ట్ చేయాలి. నేను చెప్పమంటే అతడు చెప్తాడు, నేను చెప్పొద్దంటే అతడు చెప్పడు. ఆ ట్రస్టు పరలోకానికి మన మీద వచ్చినట్టయితే, పరలోకం మిమ్మల్ని నమ్మినట్టయితే పలు రహస్యాలు మీకు తెలియజేస్తుంది, పలు విషయాలు చెప్తుంది. ప్రకటన గ్రంథములో ఎన్నో విషయాలను దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. 10వ అధ్యాయంలో 7 ఉరుముల ధ్వని శబ్దాన్ని విని అది రాయాలని ఇష్టపడ్డానంటాడు. ఎవరు? యోహాన్. దేవుడు చెప్తాడు అది రాయద్దంటాడు.
అప్పుడెందుకు చెప్పారు? మీరు మొదట్లో ప్రకటన గ్రంథం రాసేప్పుడు ఏం చెప్పారు? నీవు చూస్తున్నది పుస్తకములో రాసి ఆసియాలో ఉన్న 7 సంఘాలకి పంపమన్నాడు. చెప్పమన్నాడు. నేను రాస్తూ ఉన్నా. మధ్యలో 7 శబ్దాలు వినిపింపజేసి అవి నాకు అర్థమవుతున్నాయి. ఓ ఇలా చెప్తున్నాడు అని రాయబోతున్నా. లేదు అది రాయొద్దు వద్దని చెప్తున్నారు. అప్పుడెందుకు నాకు చెప్పారు? లేదు అది నీ దగ్గర చెప్పింది. సో కొన్ని విషయాలు అతనికి ఆయనకి పర్టికులర్గా నువ్వు అతని- తెలుసుకో. అతని స్పిరిచువల్కి గాను అతనికి ఇస్తున్నాడు. ఆయన అది రాయకుండా వదిలేడు చూడండి. అదే అతను పరలోకానికి చూపించిన విశ్వాసం. పరలోకం నా దగ్గర చెప్పింది. నన్ను రాయొద్దన్నది రాయలేదు. నన్ను రాయమన్నది నేను రాశాను. ఈ నమ్మకము పరలోకానికి రావడం వల్ల పరలోకం బయలుపరిచింది. సో హెవెన్ మనల్ని ట్రస్ట్ చేయడానికి మనం పలు టెస్టులు దాటాలి. దాటాలి. ఈ అప్పుడే టెస్ట్లేవి ఒట్టిగా లేకుండా ఎందుకని దేవుడు నాతో మాట్లాడనంటున్నాడు అని. ఎప్పుడు ఇలా చూడండి, 8వ అధ్యాయం బెల్షస్సర్ కాలంలో జరుగుతుంది. అవును, దాదాపుగా నెబుకద్నెజర్ ముగింపు నుండి బెల్షస్సర్ ముగింపు వరకు కూడా 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసత్వానికి తేబడ్డారు. అప్పుడే దేవుడు ఇది తెలియజేస్తూ ఉన్నాడు. యోహానును చూడండి, రొమ్మున ఆనుకున్నప్పుడు దేవుడు ఇవన్నీ కూడా బయలుపరచలా. 90వ సంవత్సరంలో అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు పరలోకము ఎప్పుడు మనల్ని నమ్ముతుందన్నది ఉంది. ఒక కారణముంది. పరలోకం అప్పుడే ఇస్తోంది. సో ఈ 2 విషయాలు ముఖ్యం. ఓల్డ్లీగాను కాలాలు దానికి చేరి ఉండాలి. అప్పుడే ఆ ప్రాఫెసీ పరలోకం చెప్తుంది. రెండవది, ఆ కాలములో ఒకరు ఆయనతో సన్నిహితునిగా ఉండాలి. వానితో పరలోకం మాట్లాడుతుంది. సో ఈ 2 విషయాలును మరి ఒక సీక్రెట్ని దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి ఒక కారణంగా ఉంటది. మీరు గతంలో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్లో చెప్తున్నప్పుడు మరి ఈ చాప్టర్ 8ని విభజించవచ్చని చెప్పారు. సో చాప్టర్ 8లో వెర్సెస్ 1 to verse 7లో ఏంటి దేన్ని మనం ఎలాంటి ట్రెషర్స్ అందులో ఉన్నాయి, ఇంకా మనం ఎలా అర్థం చేసుకోవాలి? బెల్షస్సర్ పీరియడ్లోనే ఇది జరుగుతుంది. తరువాత రానున్న గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ మెడో పెర్షియన్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో గనుక చూసినట్లయితే మేకపోతు అన్నది ఆ గవర్నమెంట్ని సూచిస్తుంది. అందులో 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములన్నవి 2 కింగ్స్. అకార్డింగ్ టు రెవల్యూషన్ 17:12 2 రాజులు. అందులో ఒక రాజు ఎవరంటే ఒకరు మెడియన్, మరొకరు పర్షియన్. దీని గూర్చి అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఒకదానికంటే మరొకటి ఎత్తుగా ఉంది. రెండును అందులో ఆశ్చర్యమేంటంటే దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. అంటే రెండునూ ఎత్తుగానే ఉన్నాయి. వెనుక వచ్చినది దానికంటే ఎత్తుగా ఉన్నది. దాని అర్థమేంటంటే మాదియ పారసీక, మెడో పర్షియన్. మెడోనే ఫస్ట్ వస్తుంది. వచ్చినప్పుడు పర్షియా వెనక వస్తుంది. వీరిద్దరూ చేరి ఆ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. మీడియన్స్ అండ్ పర్షియన్స్. అంటే ఇద్దరూ భాగించుకుంటున్నారు. ఒక సైడ్ వారు, ఒక సైడ్ వీరుగా విభజిస్తున్నారు. సో అందులో తర్వాత వచ్చిన పర్షియన్ గవర్నమెంట్, అందులోనే కోరెష్ వస్తున్నాడు, సైరస్. అప్పుడు ఆ కోరేషునే మీరు చూసి ఉంటారు. ద గ్రేట్ అని చెప్పి ఒక ఓడ్ ఉంది కదండి. ఒక కింగ్కి ఇస్తారు ఓడ్. అవును, అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్. అందుకే ఈ గ్రేట్ అనే వర్డ్ని చెప్పాను. ఎందుకు చెప్పానన్న రీజన్, ఎందుకు అలెగ్జాండర్ ద గ్రేట్ అనే పేరు వచ్చిందంటే అలెగ్జాండర్కి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటది కదా. ఆ ఇన్స్పిరేషన్ ఎవరంటే కోరెషు, సైరస్. ఎందుకంటే సైరస్ ద గ్రేట్ అనే పేరు అతనుకుంది. సైరస్ వచ్చి హిస్టరీలోనే ఒక మంచి రాజు, మంచి పేరును గడించినవాడు. హిస్టరీలో అనేక రాజులకు ఒక మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ సుమేరియన్ సివిలైజేషన్ నుండి హమురాబి, అతనికి ఒక మంచి పేరుంది. అదేలాగున ఈజిప్షియన్లో తుత్ముస్త్రి అనే ఒకరున్నారు, అతనికి ఒక మంచి పేరుంది. అదేలాగున సైరస్ ద గ్రేట్, ఈయనకి ఒక మంచి పేరుంది. అయితే మనం సైరస్ ద గ్రేట్ గురించి మనం ఎక్కువగా చూడలేదు, కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి మనం చాలా చూసాం. ఎప్పుడునూ వీరులకొచ్చి మనము ముఖ్యత్వం ఇచ్చి అలవాటు పడ్డాం. సైరసు ఒక వీరుడే, బట్ మంచి హార్ట్ వైల్ కంపేర్ టు అలెగ్జాండర్. దేవాలయ ఉపకరణాలన్నీ తీసి ఆయనే కదా తిరిగి దేవాలయాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చాడు. అతడు పర్మిషనే ఇస్తున్నాడు. పర్మిషన్ ఇచ్చాడు, కావలసిన వస్తువులను ఇచ్చాడు. దేవుని గూర్చి ఇంతకంటే ఇశ్రాయేల్ రాజుల్లో దావీదు తర్వాత దేవుడు ఒక రాజును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఎంతో మంచిగా సాక్ష్యం పొందినవాడెవరంటే సైరస్నే చెప్తాడు. సో అంత ముఖ్యమైన వ్యక్తి అవును. అతను. సైరస్ రావడానికి ఒక 175 సంవత్సరాలకు ముందనుకుంటాను. యెషయా ప్రవక్త గ్రంథములో 45వ అధ్యాయములో నా సేవకుడైనటువంటి కోరెషు అంటాడు. సేవకుడు అదే అక్కడ చెప్పాడు. అక్కడ రివీల్ చేస్తాడు. అతనొస్తాడంటాడు. అది మాత్రం కాదు, అతనొస్తాడు. ద్వారములో అతని ఎదుట వేయబడకుండా ఇతడి తలుపులను పగలగొట్టెదను, ఇనుపగడియలను విడగొట్టెదను,
తర్వాత నిధులను మరుగైన ధనమును ఇచ్చేదను, నీకు ముందుగా పోవచ్చు అంటాడు. ఇవన్నీ వచ్చి ఇశ్రాయేలు రాజులకు కూడా ఆయన చెప్పి ఉండలేదు. ఆయన చెప్పింది ఈయనకే చెప్తాడు. నేను అభిషేకము చేసిన మరొక మాట ఉంటది, తాను అభిషేకించిన కోరేషు. సో దేవుని యొక్క చోసన్ పర్సన్ అతను. అలాగే నెబుకద్నెజర్ గురించి చాప్టర్ 4లో మనం చూస్తున్నాం. చూస్తాం. నెబుకద్నెజరైనా ఒక ఒక గొప్ప అద్భుతాన్ని చూసి ఆ తర్వాత మనసు టెంపుల్ మారుతున్నాడు. పడగొట్టినవాడు. పడగొట్టినోడు మనసు మారుతున్నాడు. ఇతను మరి అలాగా కాదు, ఇతని హృదయమే. బై సార్లు మీరు గమనించుంటారు, కొందరు పొలిటీషియన్స్ చూడండి, దేవుని మీద భక్తిగా ఉంటారు. ఎందుకా మమకారం తెలియదు. ఇంతకీ వారు దేవుని నమ్మని నాస్తికులుగా ఉండే అవకాశం ఉంది. అయితే దేవుని మీద ఒక ప్రీతిగలవారిగా ఉంటారు. ఎందుకు ప్రేమగా ఉన్నారు? దానికి రీజనే ఉండదు. బేసిక్గానే వారు అలాగా, వారి ఇన్బిల్ట్ డిఫాల్ట్ అలాగే ఉంటారు వారు. అదే కోరేష్. అతను మన దేవుణ్ణి ఎందుకు ఇష్టపడుతున్నాడు? అలాగంత కాదు, అతను డిజైన్ చేసేప్పుడే దేవుడు ఇష్టపడేలాగా డిజైన్ చేశాడు. అతనొస్తాడు, వచ్చిన తర్వాత కొన్ని రోజులు చూసి దేవాలయం కట్టమంటాడు. వెళ్ళండని పంపించాడు, ఉపకరణాలిచ్చాడు, అన్నీ చేశాడు. అదే వెనక వచ్చిన కొమ్ము. సో ఇది లేస్తుంది. ఇది వచ్చి ఏంటని అడిగితే దీని ముందర ఎవరు నిలువలేక ఉండిరి అని ఉంటుంది. దాని అర్థమేంటని చూస్తే కోరేష్ను వచ్చి ఎవరూ ఆ పర్షియన్ గవర్నమెంట్ని ఎవరు ఏం చేయలేకపోయారు. సో వెనుక లేచినది ఇదొచ్చి దీనికి ముందర ఎవరూ నిలువలేక ఉండిరి అని అంటుంది. 4 ప్రక్కలా విస్తరించింది. మీరు చూసినట్లయితే నెబుకద్నెజర్ది మహిమ, గొప్ప కోట కట్టాడు, ఇది కట్టాడు, అది కట్టాడు. అయితే ఇతడే ఎంతో గొప్పగా విస్తరించాడు. ఈయన యొక్క గవర్నమెంట్ వచ్చి బెస్ట్ గవర్నమెంట్ అని చెప్తారు. సైరస్ ద గ్రేట్ అంటారు. అదే చెప్పాను కదా. అంటే అలెగ్జాండ్రే తనకొక ఇన్స్పిరేషన్గా పెట్టుకుని తాను రావాలని ఇష్టపడింది. ఇతని కాలము అనంతరమే దర్యవేషు, డేరియస్ అని మనం చెప్తాం కదా. 1, 2, 3 అవును. అనేది చెప్తారు. మరి వీరిలోనే వచ్చి ఆ మేడో పర్షియన్ గవర్నమెంట్లోనే అందులో అత్తాహసస్తా ఎవరు? నెహెమియా తన దగ్గరుండాడు. నెహెమియా అతని కాలంలో ఉండాడు. దరియు మరి ఒకరి కాలంలోనే వచ్చి ఎస్తెరు, మొర్దెకాయి ఉన్నారు. తర్వాత మరి డానియల్ ఉన్నాడు. వీరందరూ ఈ మెడో పర్షియన్ గవర్నమెంట్లో ఉండే ముఖ్యమైన వ్యక్తులు. సో వీరందరికీ అందులో ఒక పెద్ద ప్లస్ ఏంటంటే బెల్షెజర్కి వీరిని గురించి తెలీదు. ఎవరు? వీరి యొక్క పవర్ తెలీదు. నెబుకద్నెజర్కి తెలుసు. అప్పుడు అతనితో ఉన్న బెల్షెజర్కి డానియల్ యొక్క పవర్ తెలిసి ఉండాలి కదా. అవును. ఆ తండ్రి యొక్క చీఫ్ పొజిషన్లో ఉండేది ఇతడు. అయితే వారికి తెలియలేదు, బెల్షెజర్కి తెలియలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన మెడో పర్షియన్ గవర్నమెంట్కి డానియల్ యొక్క ఇది తెలుస్తుంది. వెంటనే రియలైజ్ చేస్తున్నారు. పిలిచి ఉన్నత స్థానాన్నిచ్చారు, పోస్టింగ్ ఇచ్చేశారు. అంటే కొన్ని ప్రభుత్వాలు ఫామ్ అవుతున్నప్పుడు ముందున్న గవర్నమెంట్లోని బెస్ట్ పర్సన్ వారు వదులుకోరు. ఒక ప్రాక్టికల్గా ఆలోచించండి. బాబిలోనియన్ అన్నది వేరే కల్చర్, వేరే కింగ్డమ్. ఆ కింగ్డమ్లో కింగ్కి ఆలోచనకర్తగా ఉన్న వ్యక్తి. అతన్నెలాగా ఈ కింగ్ తన ఆలోచనకర్తగా ఉంచుకుంటాడు? చెప్పాలంటే ఆ కింగ్ యొక్క సీక్రెట్స్ అని ఈ కింగ్ వద్ద ఉంటాయి. ఇతని దగ్గర ఉంటది. న్యాయంగా ఇతను ఒక విరోధి. ఇప్పుడు అవును. కింగ్ తర్వాత ఇతన్ని పట్టుకుంటేనే కింగ్డమ్ గురించి అన్ని విషయాలు అవును. తెలుస్తాయి. అతని గురించిన సాక్షి ఎలా ఉంటుందో గమనించండి. అదే ఎంతో ఇంపార్టెంట్. విట్నెస్. మీరు చూడండి, ఇదేలాగా మరొక సంభవం జరుగుతుంది. బాబిలోన్ నుండి వచ్చి పట్టుకుంటారు. ఏది? యెరూషలేం పట్టుకుంటారు, అంత కూలగొడతారు. అయితే ఇర్మియాని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్లి పెడతారు. అప్పుడు ఇర్మియా సాక్ష్యం ఎంత దూరానికి ఉంటుంది? అదే చెప్పదలిచాను. సో ఈ సైరస్ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ప్లస్ పాయింట్ అది. అదే 6వ అధ్యాయం ముగింపులో చదివి ఉంటాము. దానియేలు కార్యములు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. సో దే నో ద వాల్యూ ఆఫ్ ద స్పిరిచువల్ పర్సన్. సో అవన్నీ వచ్చి కోరేష్ దగ్గర ఉండే ఎన్నో ప్లస్ పాయింట్లు. సో డారియస్ 3 కాలంలోనే వీరి రాజ్యభారం అంతానికి వస్తుంది. ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం లేస్తుంది. ఆ 2 కింగ్డమ్ల గురించి చూశాం. అందులో మొదటి కింగ్డమ్ వీరు ఒక 258 సంవత్సరాల వరకు ఉండారు. అంతటితో వారి రాజ్యభారం ముగింపుకొచ్చింది. అయితే వారి రాజ్యభారం యొక్క బేసు ఇంకా భూమిలో ఉంది. ఈరోజు కూడా ఏదో ఒక మూలలో ఉంటూ ఉంది. వీరు మరలా బయటపడతారు. యాంటిక్రైస్ట్ పీరియడ్లో మరలా బయటపడతారు. అది రెవల్యూషన్లో ఉంది. సో ఈ మొదటి భాగంలో వీరిని గురించిన అతి ముఖ్యమైన విషయాలు ఇవై ఉన్నవి. చాలా సంతోషం బ్రదర్ జగన్. టైం ఆల్మోస్ట్ ఇప్పుడే ఆరంభించినట్లుగా ఉంది, వెంటనే ముగిసింది. మరో రికార్డింగ్లో చాప్టర్ 8, డానియల్ చాప్టర్ 8 యొక్క మరో పోర్షన్ చూద్దాం. బట్ ఇంకా షార్ట్గా 20 సెకండ్లలో మరో నమోదులో ఏం ఎదురు చూడబోతున్నాం? తర్వాత భాగంలోనైతే గ్రీక్ గవర్నమెంట్ యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని గూర్చిన ముఖ్యమైన విషయాలు, అందులో అలెగ్జాండర్ని గూర్చి,
ఆ తర్వాత వచ్చిన జనరల్స్ను గూర్చిన ప్రాఫెసీస్ ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా దాటి యాంటీక్రైస్ట్ గూర్చిన ప్రాఫెసీ ఇందులో ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఇందులో నెక్స్ట్ ఇదిలో చూస్తాం, ఎందుకంటే ఇందులో జరగవలసింది ఉంది. ఓహో, రాబోయే విషయాలు అందులో రానున్నది ఉన్నాయి. అందులోనే ఉంది. సో మిక్కిలి ఇంట్రెస్టింగ్ అయిన ఎపిసోడ్గా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా ప్రేక్షకులు మిస్ చేయకుండా చూస్తున్నారు. అదేలాగూ తరచుగా టీవీలో మాత్రమే కాదు, పలు యూట్యూబ్స్ అయి ఉండొచ్చు, పలు విషయాలు ప్లాట్ఫామ్స్లో చూస్తున్నారు. సో వారికి మనం తరచు చెప్పేది, ఈ స్పిరిచువల్ డైమెన్షన్లోనికి రావాలంటే పలు టెస్టులు మనం దాటాలి. పలు టెస్టులు దాటితే దేవుడు మనల్ని ట్రస్ట్ చేస్తాడు. అది దాటితే పలు ట్రెషర్స్ మనకిస్తాడు. ఆ ట్రెషర్స్ తీసుకొని చాలా విషయాలు చేయాలి. ఇంకా గాడ్స్ కింగ్డమ్ మనకి కట్టాలి. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు వందనాలు. మరో నమోదులో తెలిసిన విషయాలు తెలియని కోణంలో చూద్దాం.